హాయ్ అందరికీ నమస్కారం. అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. మే 2వ తారీఖున అట్టహాసంగా జరగబోతున్నాయి. దీనికి సంబంధించి మంత్రుల కమిటీ ఒకటి ఏర్పడింది. ఈ కమిటీ సారథ్యంలో ఆహ్వానాలు పంపుతా ఉన్నారు. ఈ ఆహ్వానాలు ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని స్వయంగా చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఆయన ఆహ్వానించడం జరిగింది. అయితే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఈ మంత్రుల కమిటీ ఆహ్వాన పత్రికలు పంపిస్తా ఉంది. మంత్రుల కమిటీలు ఎవరున్నారు? నారాయణ గారు, నాదెండ్ల మనోహర్ గారు, పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు. ఈ ముగ్గురుతో పాటుగా చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు, నోడల్ అధికారి వీరపాండ్యన్ గారు, ఈ 5గురితో కమిటీ ఉంది. ఈ కమిటీ అందరికీ ఆహ్వాన పత్రికలు పంపిస్తోంది. అయితే ఇక్కడ కీలకంగా మనకి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆహ్వానం పంపారట. జగన్మోహన్ రెడ్డి గారికి స్పెషల్ ఇన్వైటీగా ఆయన ఆహ్వానించారట. ఎందుకు అంటే ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, అలాగే గతంలో ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి కాబట్టి మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన్ని పిలుస్తున్నారట. పిలుస్తున్నారు, మొత్తం మీద పిలిచేసి ఉంటారు. అయిపోయిన టైం కూడా దగ్గర పడింది కాబట్టి పిలిచేసి ఉంటారు. సో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వస్తారా రారా అన్న ఒక చర్చ జరుగుతోంది. అయితే ఇందులో పెద్ద చర్చకు తావేంటి అంట కొన్ని పత్రికల్లో కొన్నిట్లో అక్కడక్కడ రాస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తారా, వస్తే ఎలా, అసలు చర్చకు తావెక్కడా ఇక్కడ అంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ వస్తే ఏ మొహం పెట్టుకుని రావాలా? గత 5 ఏళ్లుగా అమరావతిని సర్వనాశనం చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు రావాలా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని చెప్పి అమరావతి పీక కోసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు రావాలా? రైతులు ఉద్యమం చేస్తుంటే ఉక్కుపాదంతో అణిచివేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు రావాలా? అనేక మంది ఇది ప్రభుత్వ కార్యక్రమం కదా, ప్రభుత్వ ప్రకటన కదా రాజధాని అనేది, మరి అటువంటిప్పుడు మనం కూడా ఎంతో కొంత అక్కడ పెట్టుబడులు పెట్టుకుందాం, మనం కూడా కాస్త భూమి కొనుక్కుందాం అని భావించి 25 ఏళ్ల శ్రమను అక్కడ పెట్టుబడిగా పెట్టిన అనేక మంది ఉసురు తీసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు రావాలా? ఎందుకు రావాలి జగన్మోహన్ రెడ్డి గారు? ఏ మొహం పెట్టుకొని రావాలి జగన్మోహన్ రెడ్డి గారు? సో 3 రాజధానులు అని చెప్పి కనీసం ఒక్క రాజధానిని కూడా ఏర్పాటు చేయలేకపోయిన ఫెయిల్యూర్ మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలా? ఎట్లా రావాలి? సో ఏ ముఖం పెట్టుకుని రావాలి అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రశ్నార్థకంగా మారింది. ఎస్, నిజమే కదా. పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఏ మొహం పెట్టుకుని వస్తారు? వచ్చిన తర్వాత కూడా నెత్తుటి చుక్క ఉంటుంది ఆయన ముఖంలో. సో కావాలని ర్యాగింగ్ చేస్తున్నారా కూటమి ప్రభుత్వం? ఆయనకి ఎట్లా ఇన్విటేషన్ పంపిస్తారు మీరు? మాజీ ముఖ్యమంత్రి అయినా కానీ ఆయన రాజధానికి వ్యతిరేకం కదా. ఆయన చెప్పారు కదా రాజధానికి వ్యతిరేకమని. 3 రాజధానులు ఉండాలి సౌత్ ఆఫ్రికా లాగా అని చెప్పారు కదా. అఫ్ కోర్స్ ఒక్క రాజధాని కూడా ఏర్పాటు చేయకపోయి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ 3 రాజధానులు ఉండాలని చెప్పినప్పుడు, అమరావతిని సర్వనాశనం చేసినప్పుడు, ప్రజాధనం కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినప్పుడు, కనీసం ఒక్కసారి కూడా అసెంబ్లీ మొహం అంటే సెక్రటేరియట్ మొహం చూడనప్పుడు ఏ రకంగా ఆయన్ని మీరు ఏ ముఖం పెట్టుకుని ఆయన వస్తాడని మీరు అనుకున్నారు? నారాయణ గారు, నాదెండ్ల మనోహర్ గారు, అలాగే ఈయన మన పయ్యావుల కేశవ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీ అందరిని అడుగుతున్నాం. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నా. ఎంతో కొంత మీ అందరు చర్చించుకుని ఆయనకు ఆహ్వానం పంపుంటారు కదా. ఎట్లా పంపుతారండి ఆహ్వానం? ఆయన ఎలా వస్తాడని మీరు ర్యాగింగ్ చేయాలని, ఆయన వస్తే చూడాలి, ఆయనకి ఇట్లా అంటే ఆయనకు లోపల ఉడికిపోవాలి ఆయన అని ఆ రకమైన ఆనందం కోసం పిలిపిస్తున్నారు ఆయన మీరు. సో తప్పండి ఇది అసలు ఆయన పిలవకూడదు. ఆయన రాలేడు కూడా. కాబట్టి మిగతా వాళ్ళందరూ వస్తారంట. సో చాలా మంది వస్తారంట అండి. కేంద్ర మంత్రులు వస్తారంట, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారంట. సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తారా రారంటే రావాలి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు. గతంలో కేసీఆర్ వచ్చారు కదా, మరి సీఎం రేవంత్ రెడ్డి గారు రాకపోతే ఎట్లా? సో ఎన్డీఏ పాలిత ముఖ్యమంత్రులే వస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా ఆయన ఎట్లా వస్తాడంటే ఆయన ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఆయన సాటి పక్కన సోదర రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఆ హోదాలో రావాలి. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఆయన ఒక శిష్యుడు లాంటి వ్యక్తి, ఆ హోదాలో ఆయన రావాలి, వస్తాడని నేను భావిస్తున్నా. సో చూద్దాం మరి ఏ రకంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాకపోయినా సో ఏ రకమైన పరిణామాలు ఏర్పడతాయి, ఎంతమంది వస్తారు? 5 లక్షల మందిని సమీకరిస్తున్నారంట. పెద్ద ఎత్తున సభ జరగబోతా ఉంది. సో ఏం చెప్తారు ఈ సభలో ఏంటనేది సర్వత్రా అయితే ఉత్కంఠ నెలకొంది.